వెల్కమ్ టు PM9 న్యూస్. ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలలో నంద్యాల జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ అభ్యర్థి గెలుస్తాడు అనేటువంటిది మేము ఒక అనాలిసిస్ చేయబోతా ఉన్నాం. తర్వాత ఈ అనాలిసిస్లో గ్రౌండ్ లెవెల్లో రిపోర్టు తీసుకున్నప్పుడు అనేక రకాలైనటువంటి శాంపిల్స్, అంటే రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు, లేదంటే యువకులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల, అంటే అన్ని రకాల వారిని శాంపిల్స్గా తీసుకొని ఒక అనాలిసిస్ చేయబోతున్నాం. ఈ యొక్క నియోజకవర్గాల్లో ఎవరు గెలిచడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి, ఎవరు ఓడిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి అనేటువంటిది ఈ సర్వే యొక్క ముఖ్య సారాంశం. నంద్యాల నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ వచ్చేసి తెలుగుదేశం పార్టీ తరఫున NMD ఫరూక్, శిల్ప రవి కిషోర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఎక్కువ శాతం గెలిచే అవకాశాలు మెండుగా ఉందని చెప్పేసి ఈ యొక్క అనాలిసిస్ చేసినటువంటి రిపోర్ట్ చెప్తా ఉంది. అదేవిధంగా శ్రీశైలం రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్ఆర్సీపీ నుండి, బుడ్డా రాజశేఖర రెడ్డి టీడీపీ నుండి బరిలో ఉన్నారు. కానీ ఈ యొక్క నియోజకవర్గంలో శిల్పా చక్రపాణి రెడ్డికే అధికంగా గెలుపు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నందికొట్కూర్ దారా సుధీర్ వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేస్తూ ఉన్నాడు. జయసూర్య టీడీపీ నుండి పోటీ చేస్తూ ఉన్నాడు. ఈ నియోజకవర్గంలో అయితే బైరెడ్డి వారి కుటుంబం ఎక్కడ మొబ్బు చూపితే, అంటే కారణం ఏంటంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక పార్టీలో ఉన్నాం, వారి యొక్క తనయుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంకో పార్టీలో ఉన్నాం. అంటే వీరి మధ్యలోనే ప్రధానంగా ఎవరు ఎక్కువ బలంగా చేస్తే అక్కడ ఆ పార్టీ క్యాండిడేట్ గెలిచడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ అయితే ఈ యొక్క బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం టికెట్ గెలిచడానికి ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అనాలిసిస్ చెప్తా ఉంది. తర్వాత పాణ్యం నియోజకవర్గం తీసుకుంటే కాటసాని రాంభూపాల్ రెడ్డి, గౌరు చరితారెడ్డి వీరిద్దరూ పోటీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత, తర్వాత ఈ యొక్క నిరుద్యోగులు, ఈ అనేక కారణాలు చూస్తే ఈసారి ప్రభుత్వం మీద వ్యతిరేకతతో గౌరు చరితారెడ్డి గెలిచే ఛాన్స్ మెండుగా ఉన్నాయి. అయితే కల్లూరు మండలం మీద బేసిక్ ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి ఈ అనాలిసిస్ చెప్తా ఉంది. ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ టీడీపీ నుండి బరిలో ఉన్నారు. గంగుల విజేందర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుండి బరిలో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి భూమా అఖిలప్రియ విజేందర్ రెడ్డి ఇద్దరి మధ్యన కూడా టైట్ ఫైటే, ఎవరు గెలిచినా తక్కువ ఓట్లతో గెలుస్తారని చెప్పేసి అనాలిసిస్ చెప్తా ఉంది. తర్వాత బనగానపల్లి కాటసాని రామిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుండి బరిలో ఉన్నారు. బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ బరిలో ఉన్నారు. ఈ యొక్క అనాలిసిస్ బనగానపల్లి తీసుకుంటే దాదాపుగా బీసీ జనార్దన్ రెడ్డి గెలిచే సంకేతాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పేసి కూడా గెలిచవచ్చేమో అని చెప్పేసి ఈ యొక్క అనాలిసిస్ అంచనా వేస్తూ ఉన్నాయి. తర్వాత అంటే ఈ యొక్క అనాలిసిస్ ఖచ్చితంగా దాదాపుగా ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అనాలిసిస్ ప్రకారం గెలవచ్చు అనే గెలిచే సూచనలు మెండుగా ఉన్నాయని చెప్పేసి అనవచ్చు. డోన్ నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ నుండి పోటీలో ఉన్నారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి తనయుడు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీ నుండి ఇక్కడ బరిలో ఉన్నారు. ఈ యొక్క డోన్ నియోజకవర్గం అనాలిసిస్ చూస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీద వ్యతిరేకత, ఇవన్నీ కలగలిపి దాదాపుగా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి ఈ సర్వే అనాలిసిస్ చెప్తా ఉంది. తర్వాత ఈ 7 నియోజకవర్గాల్లో ఎవరు ఓడతారు, ఎవరు గెలుస్తారు అనేటువంటి విషయాన్ని ఊకే చదవడం జరిగింది. కానీ రేపటి నుండి ఒక్కొక్క నియోజకవర్గం అంటే ఎందుకు ఓడిపోతారు, ఎందుకు గెలుస్తారు, స్పష్టమైన కారణాలతో మీ ముందుకు మీ ఈశ్వరెడ్డి, మీ PM9 న్యూస్ చూస్తూనే ఉండండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ ఈశ్వర్రెడ్డి.